రూల్స్ పాటించే వాళ్ళపైన ఇంకా ఇంకా ఈ రూల్ తర్వాత ఈ రూల్ తర్వాత ఈ రూల్ తర్వాత అలా ఉంటాయండి. రూల్ బ్రేకర్స్ దే నెవర్ బాదర్ అబౌట్ ఎనీ రూల్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసింది సిస్టమ్స్ కూడా పెద్దగా రియాక్ట్ అవ్వవు, రెస్పాండ్ అవ్వవు. వినే వాళ్ళకే ఎక్కువ చెప్తుంటారు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఎవడైతే విండో అరే వాడు ఎట్టా వినట్రా అని వదిలేసి, వాడు ఎంత చెప్పినా మారట్రా అని వదిలేస్తారు. వినేవాడిని మాత్రం వాడు విన్నా కొద్ది వాడి సహనం చచ్చిపోయేలాగా ఇటు చెప్తూనే ఉంటాడు. మంచి వాళ్ళకి ఎన్ని అబ్స్టకల్స్, ఎన్ని ఛాలెంజెస్ ఇస్తారో తెలుసా. అదే వాడి ఇంటెన్షన్ ఎదుటోడిని మోసం చేయడం అనుకోండి, వాడిని ఎప్పుడు ఏమని. అది రియల్ లైఫ్ అంటే. డిసిప్లిన్ అట్రాక్ట్స్ కంట్రోల్ అండ్ కేయోస్ అట్రాక్ట్స్ ఫ్రీడమ్ అంటిల్ ఇట్ కొలాప్స్. అలాగే ఒకరిని నమ్మి మన డబ్బులు అప్పించి వాడు బతలాడతాడు, మనం ప్లీజ్ లేకపోతే నాకు జరగట్లేదు మనం నమ్మి ఇచ్చామనుకోండి, మన చెప్పులు పెరుగుతాయి, కష్టాలు పెరుగుతాయి. వాడు మాత్రం తిరిగి మనం స్ట్రగుల్ అయిపోయి మనం హెల్త్ మనం ఇది పాడైపోతుంది. వాడు మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. ఏంటంటే పరిస్థితులు అంటాడు. వెన్ యూఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ వరల్డ్, వాడికి ఒకలాగా పరిస్థితి మనకు ఒకలాగా ఉంటాయి. టైం టర్న్స్ అరౌండ్. చిన్నలాగా ఒకటి తీసుకుని దాచుకున్న డబ్బులు ఓన్ బాడీస్. సిస్టమ్ కూడా ఫైనాన్షియల్గా వాడిని ఇలా ఆడుకోదు, అలా ఆడుకోదు. సిస్టమ్ సపోర్ట్స్ యువర్ ద రూల్ బ్రేకర్స్. వాళ్ళని రూల్ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళకి చాలా లిమిటేషన్స్ అడ్డుకట్టులు పెట్టాలి. ఇలా సఫర్ అయిన వాళ్ళందరికీ మాట్లాడటం మొదలు పెట్టాలి అని మనం ఒక్కరూ ఏం చేయగలం అని ఆగిపోతాం. చూసారా, అక్కడే ఆగిపోతుందండి. నేను ఇంతలా దీనివల్ల బాధపడుతున్నా అని చెప్తారో ఎప్పుడైతే, అప్పటి నుంచి చేంజ్ ఓవర్ వస్తుంది. నా చిన్నప్పుడు ఎన్నో నేరాలు గొడవలు జరిగాయి, క్రైమ్ పెట్రోల్ చేస్తారు, కానీ అవేర్నెస్ వీడియోస్ తీశారు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, కాబట్టి అలా నమ్మకండి, జాగ్రత్తగా ఉంటుంది, సతర్కరహియ. అలాంటివి మళ్ళీ రావు. అన్ని విషయాలు, ఏ విషయాలు ఎవరెవరైతే చీట్ చేయాలని ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ రావాలి. సైన్గా